నీయరా దొర సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొర సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా ఆకాశంలో విరబూసిన అందాల ఇంద్రధనసు ఎవరి మనస్విని కోయిలమ్మ గానంతో మల్లొక పాటతో మా మనసులనే గెలుచుకున్నదో ఏది పిల్లగాడ చూస్తావు ఈ పిల్లగాడు గుడ్లా తగ్గించి నాది కేసు వస్తుండే ఎట్లా నేను మంచి కొడుతున్నానా గుర్తుందేనా ఆశ్చర్యపోయిన మేము ఈ పాట విన్నాం అంటే నా పాటకు ఆశ్చర్యపోయినవా లేకపోతే నా తాత గిట్లుండేందా మీరు చాలా బాగా పాడుతున్నారు అమ్మా మనోడు తాత మరి ఇప్పుడు మా బుడ్డమ్మని మంది మందలిస్తాం నువ్వు రేపు రాబోయే రోజుల్లో పెట్టుకో దాన్ని పెట్టుకో రేపు రాబోయే రోజుల్లో ఏం అవుదాం అనుకుంటున్నావు సింగరేనా కొలువు వద్దు అంటే ఉద్యోగం వద్దా అదో నేను అందుకనే అన్నా జర్ర ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల జనాలకు పబ్లిక్కు నేను పద్ధతి బట్టి చెప్తున్నా జర్ర తెలుగు నేర్పి ఇంట్లోనన్నా ఈ ఇంగ్లీష్ మీడియం అని ఇక ఆఖరికి వస్తార కల్లా ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మర్చిపోతాయి ఎట్లనుల్లా ఇక కొలువు అంటే మా కోడి ఆకు అర్థం కాదా అర్థం అవుతుందా జర నువ్వు నాకైతే మీరు మాట ఇచ్చురు వెళ్ళాక ఏమని మాట ఇచ్చినావు తెలుగు నేర్చుకుంటామని ఇది కథ అమ్మా మంచోని తాత జర నాకు పానం నిమ్మలం అయింది ఇప్పుడు నువ్వు సింగర్ వేగా అయిదాం అనుకుంటున్నావా అయితే ఉద్యోగం ఏం అవసరం లేదు పాటతోటే ప్రయాణం చేస్తా అంటున్నావు మరి మీ అమ్మ ఒప్పుకుంటారా మీ అయ్య నా కొడుకు కలెక్టర్ కావాలనే మీ అయ్యకు ఉంటుంది నా కొడుకు డాక్టర్ కావాలనే మీ అమ్మకు ఉండే తాత మరి నువ్వు అయ్య మాట వింటావా అమ్మ మాట వింటావా నీ మనసు మాట వింటావా నా మనసు మాట వింటా ఇక అయిపోయింది ఇక ఏముంది కన్న బాధల వాడి పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ కొడుకు చేస్తే నా కొడుకు నా మాట వినకబాయే అని అయ్యవు దిక్కున్నది నా కొడుకు నా మాట వినకబాయే తల్లి దిక్కు ఇడుపు పట్టుకొని ఏడుస్తుంది ఏడిపిస్తావా వచ్చినే బచ్చిగా మా మమ్మీ డాడీకి కూడా నేను సింగర్ అవ్వాలనే ఉంది ఉందా అమ్మో అందుకనే ఇప్పుడు ఈ కోయిలాగా ఇట్లా తరవేత అయింది అర్థమైంది సరే సినిమా సింగర్ అయిదాం అనుకుంటున్నావా సినిమా సింగర్లలో నీకు ఎవరిని తీసుకుంటావు నువ్వు అంటే నీకు స్ఫూర్తి ఉంటుంది కదా ఎవరిని తీసుకుంటావు ఎస్పీబీ గారిని బాలసుబ్రహ్మణ్యం గారు మా ఈ నడవంతరంగా వచ్చిన కోయిలాగలో అంత ఇష్టం లేదు వాళ్ళంతా కూడా ఇష్టమే ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం వాడిన పాటలలో నీకు ఏ పాట ఇష్టం అంటే శంకరాభరణం అంటే అన్నీ ఇష్టం కానీ నాకు బాగా వచ్చింది శంకరాభరణము చిత్రంలో ఓంకారనాథను పాట పాడు తాత పెట్టు ఆ గిరగిర పెట్టు సంగీతం పెట్టు ఓంకారనాదాను
శంకరాభరణాదానుసంధాన మౌగానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము